ఎటువంటి మైదా వాడకుండా, ప్రీమిక్స్ వాడకుండా, ఆయిల్ లేకుండా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకుండా చాలా సాఫ్ట్‌గా ఉన్న కేకు నేను దేనితో చేశానో నిజంగా అండి చాలా చాలా బాగుంది. ఇప్పుడు అదేంటో చూద్దాం. పార్లేజీ బిస్కెట్స్ తీసుకొని మిక్సీ జార్లో అన్ని ముక్కలుగా చేసుకొని వేసుకొని దాంట్లో పంచదార, కోకో పౌడర్ వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక జల్లెడలోకి వేసుకొని ఒకసారి బిస్కెట్ పలుకులు ఏమీ లేకుండా జల్లించుకున్నాక దాంట్లో ఇనో ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ పడుతుందండి. నేను చెప్పే మెజర్మెంట్కి అయితే ఫుల్ ప్యాకెట్ పడుతుంది. లెమన్ ఫ్లేవర్ది ఇనో ప్యాకెట్ వేసుకొని కొంచెం రూమ్ టెంపరేచర్ మిల్క్ దానిపైన పోసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ బ్యాటర్ రిబ్బర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక వెనిల్లా ఎసెన్స్ వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఓవర్ మిక్స్ చేయకూడదండి. లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ చేస్తే మీకు కేక్ అనేది పొంగదనమాట. లైట్గా మిక్స్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక గ్రీస్ చేసుకున్న టిన్లో బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్ అంతా దాంట్లో వేసేసుకుని ఎయిర్ బబుల్స్ ఏమి లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకుని 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకొని 25 to 30 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీ చాక్లెట్ బిస్కెట్ కేక్ రెడీ అయిపోయిందండి. దీనిపైన మీకు కావాలి అంటే నేనైతే చాక్లెట్ గనాష్ వేసుకున్నాను. మీకు కావాలంటే హర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుని మీకు కావాల్సినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు.